ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎంతగానో బువ్వ తింటున్నాం మేము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది చెప్పు? పింఛన్ ఏమి ఇస్తుంది, రైతు బంధు ఏమి ఇచ్చింది? మేము రైతులమే. ఆ ఊరి పెట్టి ఇక్కడ వచ్చి పొలాలన్నీ ఎండిపోయి ఇక్కడ వచ్చి ఈ పని చేసుకుంటాం. ఏం చేస్తాం మరి? కేసీఆర్దే మంచిగుండే మరి వాస్తవికంగా. పెంచారు మంచిగా. కళ్యాణ లక్ష్మి పథకం నాకు 1,16,000 వచ్చినాయి నా ఒక్క బిడ్డ పెళ్లి చేస్తే. ఇప్పుడు ఏది లేదు అక్కడ. రైతు బంధు కూడా పడతలేదా? ఏం చేసుకుంటాం చెప్పు? గవర్నమెంట్ వచ్చి ఏం గవర్నమెంట్? వేస్ట్ గవర్నమెంట్. ఏమిస్తాడు సార్? ఏం ఇచ్చులు లేదు, చచ్చులు లేదు. ఏమైనా తిండి గిది గది. ఎక్కడున్న చిప్ప అక్కడనే ఉంది. రేవంత్ రెడ్డి మళ్ళీ పోవాల్సిందే, ఉండొద్దు అసలుకే. మళ్ళీ కేసీఆర్ రావాలన్నా, చక్కగా పరిపాలించాలన్నా. కేసీఆర్ పరిపాలనే బాగుంటుంది వాస్తవికంగా చెప్పాలి. కానీ पब्लिक परेशान है, कारोबार नहीं है, कुछ भी नहीं है, कोई बेपारा नहीं है, पूरा परेशान है समझो. बस पहले अच्छा था, रियल एस्टेट अच्छा था, सब अच्छा था, सब बढ़ गया, कारोबार ही नहीं है कुछ. ఎట్లుందంటే ఇక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉందన్నట్టే ఉంది. ఇప్పుడు చూస్తున్నాం మనం, దగ్గర 20 నెలలు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి. 20 నెలల్లో చేసిన అభివృద్ధిని చెప్పుకోవడానికి వాళ్ళకు తీరు తెన్ననేది లేదు. చాలా దారుణం. ఈరోజు అభివృద్ధి కుంటుపడ్డది. అడిగే నాదుడు లేడు. ఉన్న వాళ్ళంతా ఎవరికి వాళ్ళు వ్యాపారాలు వచ్చారు. ఒక టౌన్ ప్లానింగ్ ఉందనుకోండి, ఓన్లీ డబ్బుల గురించే టౌన్ ప్లానింగ్ అనేది ఒకటి ఏర్పడ్డది. ఎవరి ఇంటి మీదకి పోవాలా, ఒక స్థానిక కార్పొరేటర్ చెప్తే పోవాలా, బెదిరించాలా, నోటీస్ ఇవ్వాలా, డబ్బులు వసూలు చేయాలా. మళ్ళీ కేసీఆరే రావాలా. కేసీఆర్ లేకపోతే తెలంగాణకు దిక్కు దేశాయే లేదు. కేసీఆర్ అనేటోడు జాతిపిత ఎంత గొప్పడో, గాంధీ ఎంత పేరుందో అంతమనం మనకు చేసిన వ్యక్తి. ప్రాణాల వరకు పోరాడిండు. ఏం చేస్తాడు ఆయన? అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం. మళ్ళీ మనం పోగొట్టుకుంటే అది చాలా దారుణం. జూబ్లీస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచి మెజారిటీ మాగంటి సునీత గోపీనాథ్ గారికి వస్తుంది. ఎట్టి పరిస్థితులలో కూడా కాంగ్రెస్ చుట్టుపక్కల కూడా కనిపించే పరిస్థితి ఉండదు నాకు తెలిసినంత వరకు. కేసీఆర్ గారినే నమ్ముతారు జనాలు. కేసీఆర్ అంటే కేసీఆరే ఈజ్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ.